హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కీర్తిస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో టొమాటో ములక్కాయ సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. ఇలా ఒక్కసారైనా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా నేనైతే 3 ములక్కాయలని ఇలా స్కిన్ తీసేసి 1.5 ఇంచ్ వరకు కట్ చేసి కడిగేసి పెట్టుకున్నాను. అలాగే టొమాటోలు, చిన్న సైజ్ టొమాటోలు ఒక టొమాటో తీసుకున్నానండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీడియం సైజ్ అయితే 9 to 10 తీసుకోండి. ఇలా కట్ చేసేసి పెట్టుకోవాలి. దాని తర్వాత ఒక 4 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకోవాలి, ఒక 2 మిర్చి తీసుకోవాలండి. ఈ 2 మనము ఇలా స్లైసెస్గా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. దాని తర్వాత 2 రెమ్మలు కరివేపాకు తీసుకున్నానండి, కొంచెం కొత్తిమీర ఇలా కడిగేసి పెట్టుకోవాలి. ముందుగా మనం తీసుకున్న ములక్కాయలని కొన్ని వాటర్ పోసుకొని 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి. ఇలా మనకి మెత్తగా అవ్వాలండి, అప్పుడు మంచిగా మనకి ఉడికినట్టు. అవి తీసేసి పక్కన చల్లారబెట్టుకోవాలండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను నేను. ఇలా ఆయిల్ వేసుకున్నాక కొంచెం వేడెక్కినాక మనం స్టార్టింగ్ అయితే లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ముందుగా జీలకర్ర వేసుకున్నా, దాని తర్వాత ఆవాలు, ఇవి కొంచెం వేగాక ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ని అందులో వేసుకోవాలండి. అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఇలా కలిపేసుకోవాలి. మనం ముందుగా తీసి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో అయితే 3 to 4 మినిట్స్ వరకు బాగా వేయించుకోవాలండి. ఇలా ఆనియన్స్ బాగా వేగాలి. దాని తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకున్నాను. దాని తర్వాత చిన్న స్పూన్ అయితే ఒక 3 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. టీ స్పూన్ అయితే 1.5 స్పూన్ వేసుకోండి చాలు. బాగా పచ్చివాసన పోయే వరకు ఇలా కలుపుతూనే ఉండాలండి, పూర్తిగా పచ్చివాసన పోవాలి. దాని తర్వాత మనం ఇలా స్లైసెస్ చేసుకున్న టొమాటోస్ని కట్ చేసుకున్నవి ఇందులో వేసుకోవాలండి. ఇలా కట్ చేసుకోవడం వల్ల టొమాటో అనేది చాలా త్వరగా ఉడికిపోతుంది. నెక్స్ట్ టైం చేసినప్పుడు ఇలా ట్రై చేయండి. తర్వాత కొంచెం కలిపేసుకొని ఒక 1 స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకొని కలిపేసుకోండి. నేను ముందుగా ములక్కాయలో సాల్ట్ వేసుకున్నాను కాబట్టి ఇందులో తక్కువ వేసుకుంటున్నాను. కొంచెంసేపు మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో అయితే ఒక 5 మినిట్స్ వరకు ఇలా ఉడికించుకోండి. మిడిల్లో కలుపుతూ ఉండండి, లేకపోతే అడుగు మాడిపోతుంది. ఇలా కలుపుతూనే ఉండండి. ఇలా మనకి దగ్గరగా అవ్వాలండి. చూడండి, చాలా బాగా టొమాటో ఉడికిపోయింది. దాని తర్వాత ఒక 2 స్పూన్స్ లేదా 2.5 స్పూన్స్ వరకు నేను ధనియాల పొడి వేసుకున్నాను. వేసుకొని కొంచెం కలిపేసుకోండి. దాని తర్వాత టీ స్పూన్స్ నేను కారం వేసుకున్నాను. ఒకవేళ కారం తక్కువ తింటాం అనుకుంటే 1.5 స్పూన్ వరకు వేసుకోండి. ఇలా బాగా కారం అంతా కలిసే వరకు కలుపుకొని లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ వరకు మనం మగ్గనివ్వాలండి. దాని తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న ములక్కాయల్ని అందులో వేసుకోవాలండి. ఇలా ముందే వేసుకోవడం వల్ల బాగా ములక్కాయలకి టొమాటో అనేది, కారం అనేది బాగా మగ్గుతుంది. ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని లో ఫ్లేమ్లో 3 to 4 మినిట్స్ అలా ఉడికించుకోండి. ఉడికించుకున్న తర్వాత మనకి ఇలా ఆయిల్ బయటికి తేలి బాగా మగ్గిపోతుంది. దాని తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఇలా చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. ఒకసారి నా ప్రాసెస్ చేసి చూసాక నా వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.